ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తున్నాం. పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరిచి క్షేమమిచ్చి ఆరోగ్యమిచ్చి ఆయుష్నిచ్చి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025వ సంవత్సరము 11వ నెల మరి 24వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం, వాడు యెహోవా వలన ఆశీర్వాదము నందును. కీర్తన గ్రంథము 24వ కీర్తన 5వ శరణమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణమునకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తున్న రీతి ఏంటంటే, మరి ఎవరైనా సరే మరి దేవుని వలన ఆశీర్వాదము నొందాలి. ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదం పొందాలి, దేవుని పొందుకోవాలి, ఆయన కృపలో ఉండాలి. ఎందుకంటే దేవాది దేవుడు పరలోకం నుండి మానవులకి భూలోకం రావటం ఉద్దేశం ఏంటంటే మానవులందరినీ కూడా ఆశీర్వదించటమే. ఎందుకంటే పాపముల నుండి విమోచింపబడటం, పాపముల నుండి జన్మపాపం కర్మపాపం నుండి బయటకు వస్తే ఆ బిడ్డ దీవెనకరంగా ఉన్నట్లే, ఆశీర్వాదకరంగా ఉన్నట్లే. ఎందుకంటే ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో కడగబడతారో, ప్రభువు నమ్ముకుని మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటారో అతని గొప్ప మేలు, గొప్ప ఆశీర్వాదం, దీవెనలు. అయితే ఇక్కడ భక్తులు అంటున్నాడు, వాడు యెహోవా వలన ఆశీర్వాదం నందును అంటున్నాడు. అంటే ఎవరు పొందుకుంటారు ఆశీర్వాదం? ఎలాంటి వారు పొందుకుంటారు? అందరూ పొందుకుంటారా అంటే ఇక్కడ పై వచ్చిన భాగంలో రాయబడి ఉంది, శుద్ధ హృదయం కలవారు. హృదయం శుద్ధి చేసుకొని మరి యెహోవా సన్నిధిలో ఎవరైతే నిలిచి ఉంటారో వారు ఆశీర్వాదం పొందుకుంటారు అని లేఖనం సెలవిస్తుంది. అటు రీతిగా మరి జరిగిస్తున్నప్పుడు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, బిడ్డలను దేవుని కృపలో వర్ధిల్లింపచేయునుగాక. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపలేశ్వనికి స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించి దీవించండి. భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించి నాయకులు, అధికారులు మంచివంతరం పండి, సరిహద్దులు సైనికులు మంచివంతరం పండి, ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచివంతరం పండి. యవన బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. యువతి యువకులు ప్రవాదిగో తండ్రి, అనేక రీతిలో త్రాగుడు, పాల్పరాయికి, గంజాయి, ప్రభావితం డ్రగ్స్ వల్ల ఎంతోమంది చెడిపోతున్నారు. నేను దేవా, చెడిన జీవితాన్ని మీరు బాగు చేసి దేవుడు నీవే తండ్రి. దేవా, ఇదిగో తండ్రి, బిడ్డల మీద నీ కృపించండి. దేవా, మీరే రక్షించుకోండి, నీతి మార్గంలో నడిపించుకోండి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతు నింపండి. అయినా తమ చేసిన ఉద్యోగాలు మీరు తోడుగా ఉండండి. రాకపోకల్లో మీరు కాపాడండి తండ్రి. యేసు నీకు వందనాలు తండ్రి. చదువుకునే బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి ఆరుగులతో నింపండి, జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి. చక్కగా చదువుకుని ప్రయోజనాలు కృప దయచేయండి. ఇంకో పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతు నింపండి తండ్రి. నీకే స్తోత్రాలు. ఈ దేశం బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి. మా దేశీ పాడి పట్టణంతో కూడా మీరు ఆశ్రయించి దీవించండి. ఆయన దేవతని హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గోడలు, కేసు గోడలన్నీ కూడా కొట్టివేసి దేవాది గొత్తండి, రక్షణ లేని వారు రక్షణ దయచేయండి, మారు మనసు లేని వారు మారు మనసు దయచేయండి, గృహం లేని వారు గృహం దయచేయండి, వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారు గర్భం గర్భిణీ సుఖం నిలబడి దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి. భవనికి స్తోత్రాలు ప్రభు. దేవాదిగా ప్రతి సేవకులండి, వారి కుటుంబం, సంఘం, పరిచయం కూడా ప్రభు మీరు ఆశ్రయించి దీవించమని ప్రార్థిస్తామనికి స్తోత్రాలు ప్రభా. ఈ దినమంతా కూడా ప్రభా నీ విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసు నామమున తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్.